సోషల్ మీడియా అకౌంట్స్ లో జాగ్రత్త. మీరేం పోస్ట్ చేస్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఇది కూడా చెక్ చేస్తా ఉన్నారు. చాలా విచిత్రంగా రెండు ఇన్సిడెంట్లు చెప్తాను. ఎందుకంటే ఇది నా కెరీర్ కౌన్సిలింగ్ స్టూడెంట్ వచ్చింది. అయితే ఏం జరిగిందంటే జాబ్ లో జాయిన్ అయిపోయింది. హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది. అయితే వీళ్ళకి జాబ్ ఇప్పించిన వాళ్ళు మనకు తెలిసిన అమ్మాయి ఉంది, మనమే జాయిన్ చేశాము, కొంచెం చూసుకోండి అని చెప్పింది ఇంకొక పర్సన్. అది మెల్లగా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోయి వీళ్ళ మేనేజర్ దాకా వెళ్ళిపోయి ఈమె ఉద్యోగం టెర్మినేట్ చేసేంత వరకు వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ టెర్మినేషన్ అయిపోయింది. అంటే నేనేం చెప్తున్నానంటే మీరు జాబ్ లో జాయిన్ అయితే ఇది ఒక ఇన్సిడెంట్, ఇది ఒక అందరికీ తెలియాల్సిన విషయం ఇది. ఆ పర్సన్ పేరు అవన్నీ అనవసరం మనకి, కానీ ఇన్సిడెంట్ మాత్రమే మనకు అవసరం. ఎందుకంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇదంతా మీకంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. అంటే అది చెడు అనేది నేను చెప్పను, మంచి అని నేను చెప్పను, కానీ అత్యుత్సాహం అంటే ఏమవుతుందంటే నాకు జాబ్ వచ్చింది అనే సంతోషంలో నలుగురితో పంచుకోవాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. అది తప్పే కాదు. కానీ ఇలాంటి విషయాలు మీరు ఏ విధంగా జాబ్ తెచ్చుకున్నారు, ఎలా తెచ్చుకున్నారు, ఏం చేశారు, ఇవన్నీ అనవసరం. అన్నెసరీ డిస్కషన్. ఇది మీరు అనవసరంగా వేరే వాళ్ళతో డిస్కస్ చేయొద్దు. సరే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారా, లేకపోతే ఇంకొక రూట్ నుంచి వెళ్ళారా, రైట్ రూట్ నుంచి వెళ్ళారా, రాంగ్ రూట్ నుంచి వెళ్ళారా, అనవసరం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఎవ్వరు కూడాను ఒక్కడు బాగుపడుతుంటే చూడరు. చూసి ఓర్చుకునే పరిస్థితిలో ఎవ్వరు లేరు. సో బెటర్ డోంట్ డిస్కస్, డు నాట్ డిస్కస్ ఎనీథింగ్ విత్ ఎనీవన్, ఇంక్లూడింగ్ అంటే ఎంతవరకు అంటే ఇక మీ లైఫ్ పార్ట్నరు, మీ పేరెంట్స్‌తో కూడా కొన్నిసార్లు డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఇంకోటొచ్చేసి ఇంకొక ఇన్సిడెంట్. సోషల్ మీడియా అకౌంట్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్ గురించి ఈ కంపెనీ ఇలా ఉంది, ఆ కంపెనీ ఎలా ఉందని కొంచెం లూజ్ కామెంట్ అనేది చేశాడు. వల్గర్‌గా కాదు, కానీ కొంచెం లూజ్ కామెంట్ చేశాడు బ్యాడ్‌గా ఐటీ ఇండస్ట్రీ గురించి. అయితే తన జాబ్ అనేది కంపెనీ అనేది టెర్మినేట్ చేసేసింది. ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తలేరు, ఐటీ ఉద్యోగాలు వేస్ట్, ఐటీ ఉద్యోగాలు అందరూ వేస్ట్, లేకపోతే ఐటీ కంపెనీస్ ఎక్కువ పని చేయించుకొని ఐటీ ఎంప్లాయీస్‌కి తక్కువ సాలరీలు ఇస్తున్నాయి. ఇలాంటి మాటలనేది మాట్లాడుతారు సోషల్ మీడియాలో. అండ్ చాలామంది కొన్ని కమెంట్స్ వాళ్ళ పేరుతో కూడా చేస్తా ఉంటారు. అంటే వాళ్ళ డౌట్స్ అడుగుతా ఉంటారు. మనము సోషల్ మీడియాలో కమెంట్స్ అయినా గానీ మీ గురించి మీరు ఏమన్నా ఆ డౌట్స్ అడిగేటప్పుడు అన్నీ పబ్లిక్‌గా డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని కాన్ఫిడెన్షియల్‌గానే ఉండాలి. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పలేను. కానీ బాగా కష్టపడి, సొంతంగా క్రాక్ చేసుకొని, ఏదో కొన్ని డాక్యుమెంట్స్ వల్ల జాబ్ మిస్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. సో, ఇలాంటి బాధ మీరు పడొద్దనే మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. జాబ్ చేస్తే వాళ్ళు కమ్మున చేసుకోండి. హ్యాపీగా జాబ్ చేసుకోండి. నీకు కంపెనీ నచ్చకపోతే కంపెనీ నుంచి వదిలేసి ఇంకొకటి దాన్ని వెతుక్కోండి. అంతకు మించి లూజ్ టంగ్‌తో కంపెనీ గురించి మీరు కమెంట్ చెయ్యొద్దు. ఐటీ ఇండస్ట్రీ గురించి, వేరే వేరే వాటి గురించి, పాలిటిక్స్ గురించి, ఎస్పెషల్లీ ఓకే, రిలీజియస్ గురించి ఒక లిమిట్ దాటి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకపోవడమే మంచిదనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఆ! మీరలా అంటారేంటి? సొసైటీలో ఉన్నాము, సొసైటీకి ఎంతో కొంత చేయాలి, యాక్టివ్‌గా ఉండాలి కదా పాలిటిక్స్‌లో, రిలీజియస్‌లో యాక్టివ్‌గా ఉండాలి. నేనొకటి చెప్పనా? నీకేమన్నా ఇబ్బందొస్తే, నీ జాబ్ పోతే ఏ పొలిటికల్ వాళ్ళు గాని, ఏ రిలీజియస్ వాళ్ళు గాని, ఎవ్వరు గూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజియస్ గురించి మాట్లాడుతున్నా. ఏ రిలీజియస్ వారు గాని, నిన్ను, నీ కుటుంబాన్ని పోషించరు. నీ నిన్ను నువ్వే పోషించుకోవాలి. నీ కుటుంబానికి నువ్వే ఆధారం. సో, ఎంత అత్యుత్సాహం అనేది అవసరం లేదనేది నా ఒపీనియను. ఇక లేదు అది మీ ఇష్టం. అంటే ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ గురించి నేను మాట్లాడితే నాకేమన్నా నెగెటివ్ అయితదా? కామెంట్ చేస్తే నెగెటివ్ అయితదా అంటే చెప్పలేము. నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మందిని మన ఇండియా నుంచి అమెరికాకు పోనీయకపోవడానికి వాళ్ళ అకౌంట్స్ చూసి ఇక్కడ ఉన్న అంతా రెచ్చగొడతారు అని చాలామంది కొంతమంది వెనక్కి పంపించిన పరిస్థితులున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇది చూసి కాండక్ట్ లేదు, క్యారెక్టర్ కరెక్ట్‌గా లేదని చెప్పి రిజెక్ట్ చేసిన సిట్యుయేషన్స్ వెరీ రేర్ ఉన్నాయి. తక్కువున్నాయి గానీ ఉన్నాయి. సో, మీరు సోషల్ మీడియాలో చేసే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయబడుతుంది. మీకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి అది ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో, మన కెరియర్ మనకు చాలా ఇంపార్టెంట్. అది మనము ఒకసారి మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టు మనం ఉంటే మన ఫ్యూచర్ అనేది కొంచెం ప్రాబ్లమ్ లేకుండా ఉంటదనేది నా ఒపీనియన్. సో, మీరు ఆలోచించండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏది నచ్చితే అదే చేయండి. థాంక్ యూ.